నిన్న దస్పాల్లా హోటల్లో జరిగిన సింబా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు మరియు పెద్దపల్లి శాసన సభ్యులు విజయ్ రమణరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ మానవ మనుగడకు ఈ ప్రకృతి, అందులో ముఖ్యంగా పచ్చని అడవులు జీవనాధారంగా నిలుస్తూ మంచి జీవన మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. నేడు ప్రపంచ స్థాయిలో గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ ఉష్ణోగ్రతలు 0.5% అధికంగా పెరుగుతూ జీవ మనుగడకు ప్రమాదకారకంగా మారుతోంది. అదే తరుణంలో ఈ భూమిపైన ఉన్న మంచు కరిగి సముద్రాల్లో కలుస్తూ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడి వచ్చే వరదల వల్ల భూమిపై అడవులు తగ్గి భూమి క్రమక్షయానికి లోనవుతూ ఇటీవల కేరళ వంటి విపత్తులు చూశాం. అలాగే తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ప్రతిసారి ప్రకృతి ప్రభావం వల్ల ధన ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి సింబా లాంటి సందేశాత్మక సినిమాలు నిర్మించాల్సిన అవసరం ఉందని సింబా చిత్ర యూనిట్కి అభినందనలు తెలియజేసి, అలాగే ప్రజలు సామాజిక స్పృహ కలిగి ఉన్న చిత్రాలను ఆదరించాలని కోరిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకృతిని రక్షించాలనే ఒక సంకల్పంతో ఒక కమర్షియల్ యాంగిల్గా కాకుండా ఒక మంచి ఆశయంతో మరి తీసిన సింబా అనే మూవీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీస్ రావాలని, అలాంటి మూవీస్ రావాలని అంటే మనం అందరం కూడా ఇలాంటి మూవీస్ను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం, బాధ్యత కూడా మన మీద ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రకృతి అనేది మరి ఎంత గొప్పదో మనం నిన్నమ్మన్న కూడా మనం చూసినాం. కేరళలోని వాయనాడ్ దగ్గర ఏదైతే ప్రకృతి విలయ తాండవం చూస్తే అక్కడ అసలు మనుషులు కాదు కదా, కొండలు గుట్టలు కూడా విరిగిపోయే పరిస్థితి ఉన్నది. మరి అలాంటి ఉపద్రవాలు సంభవించొద్దంటే చెట్లను పెంచడం కానివ్వండి, ప్రకృతిని ముందుకు తీసుకెళ్లే దాంట్లో కూడా మనమందరం కూడా ముందుండాలి. ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతలాగా ముందుకు రావాలని కోరుకుంటూ మరి ఈ సినిమా యూనిట్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఇది గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.